ఆధ్యాత్మిక మిత్రులారా, సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను గంగా తీరంలో వదిలి తిరిగి అయోధ్య చేరుకున్నాడు. ఆయన అయోధ్య చేరగానే ప్రజలు రాముడేడి అని ప్రశ్నించారు. ధర్మాత్ముడైన రాముణ్ణి గంగా తీరంలో వదిలి ఆయన ఆజ్ఞతో నేను అయోధ్య వచ్చాను అని సుమంత్రుడు వారికి చెప్పాడు. తిన్నగా మహారాజు ముందుకు ఆయన వెళ్ళగానే రాముడేమన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, సీత ఎలా ఉంది అని చెప్పి దశరథ మహారాజు ఆయన్ని అడిగారు. రాముడు మీకు నమస్కారాలు తెలియజేయమన్నాడు, తల్లులందరినీ సమంగా చూసుకోమన్నాడు అని చెప్పి, లక్ష్మణుడు మాత్రం మీపై చాలా కోపంగా ఉన్నాడు, రాముని పట్ల మీ ప్రవర్తనను నేను అంగీకరించనని చెప్పి మీతో చెప్పమన్నాడు. తనకు అన్నైన తండ్రి అయిన ప్రభు అయిన శ్రీరాముడేని మీకు గుర్తు చేయమన్నాడు అని చెప్పి చెప్పాడు. సీత మాత్రం ఏమీ మాట్లాడలేదు, మౌనంగా విచారంగా ఉంది అని చెప్పాడు. అని చెప్పి ఆ తర్వాత కౌశల్యతో సీతారామ లక్ష్మణులు క్షేమంగానే ఉన్నారు, రాముణ్ణి సేవిస్తూ లక్ష్మణుడు అన్ని సేవలు చేస్తున్నాడు, సతీ ధర్మాన్ని ఆచరిస్తూ సీత ఆనందంగా అయోధ్యలో ఎలా ఉందో ఆ ప్రాంతాల్లో కూడా అలాగే ఆనందంగా తిరుగుతోంది అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా కాస్త ఆ విచారాన్ని తగ్గించుకుని మౌనంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తరువాత దశరథుడు సీతారామ లక్ష్మణులు వెళ్ళిన అదే దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ మౌనంగా తనలో తాను కుమిలిపోసాగాడు. అటువంటి సమయంలో అతడు కౌశల్యతో ఏమన్నాడంటే, కౌశల్య, నా యువావస్థలో నేను శబ్దవేది విద్యను అభ్యసించి వనాలకు వేటకు వెళ్ళినప్పుడు ఓ రాత్రి చెరువులో నీరు తాగుతున్న జంతువు అనుకుని ఒక ముని బాలకుణ్ణి బాణంతో కొట్టడం జరిగింది. ఆహాకారం విని ఆశ్చర్యపోయాను. తాపస్సునైన నాపై బాణం విడిచింది ఎవరు అంటూ ఆయన ప్రశ్నించాడు. వెంటనే నా విల్లు నా చేతిలోంచి జారిపోయింది. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పొరపాటు జరిగిందని క్షమాపణలు చెప్పాను. రాజా, నా తల్లిదండ్రులు వృద్ధులు, అంతేకాక గురుడ్డివారు. వారి దాహార్తికై నీరు తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను మరణావస్థలో ఉన్న విషయం కూడా వారికి తెలియదు. దయ ఉంచి ఈ బాణాన్ని తీసి నా తల్లిదండ్రులకు మంచినీటిని ఇచ్చి దాహార్తిని తీర్చి ఈ విషయాన్ని చెప్పు అని చెప్పేసేసి ఆ మునిబాలుడు కోరతాడు రాజును. ఆ వెంటనే ఇతడు సంశయిస్తుంటే, బ్రహ్మహత్యాపాతం తగులుతుందని ఏమీ భయపడకు, ఇది విధి వైపరీత్యం వల్ల ఇవన్నీ జరిగినాయి అని చెప్పడంతో ఆ బాణాన్ని ఇతను లాగడము, దానితో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడము జరిగింది. ఆ మంచినీటిని తీసుకుని దశరథుడు ఆ ముని దంపతుల దగ్గరికి వెళ్ళి విషయాన్ని వాళ్ళకి చెప్తాడు. వెంటనే వాళ్ళు ఆ ముని బాధపడుతూ, విధి వైపరీత్యం ఇలా జరిగింది, ఏం చేస్తాము, సరే ఒక్కసారి మా పుత్రుడిని చూడాలనే కోరిక మాకుంది,
వాడిని ఒళ్ళో పెట్టుకుని కాసేపు దుఃఖించాలని మాకు ఉందని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ వాళ్ళని తీసుకుని ఈ సరస్సు దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ తమ పుత్రుడైన శ్రావణ కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకుని వీళ్ళు దుఃఖిస్తూ, నాయన నీతో పాటు మేము కూడా వచ్చేస్తాము అని చెప్పి వాళ్ళకి పుత్రునికి జలతర్పణాలు చేసి, ఆ తరువాత అక్కడ వాళ్ళకి చితి పేర్చి దాని మీద వాళ్ళు కూర్చుని ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడుతూ, నాయన నువ్వు తెలియక చేసావు, అంతేకాకుండా నువ్వే వచ్చి మాకు చెప్పావు, లేకపోతే నీ తల 1000 వరకలు అయ్యేది, జరిగిపోయిన దానికి అయిపోయింది, అయినా కానీ మాకు పుత్రశోకం మిగిల్చావు, నీవు కూడా పుత్రశోకంతో మరణిస్తావు అని చెప్పి వాళ్ళు తమ శరీరాన్ని చాలిస్తారు. ఓ కౌసల్య, ఇప్పుడు ఆ ముగ్గురు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు అని చెప్పి, నాకు అంత్య సమయం దగ్గరికి వచ్చేసింది అని చెప్పి ఆయన అలాగే మంచం మీదకి వాలిపోతారు. ఆ రాత్రి నిద్రలోనే ఆయన శరీరాన్ని చాలిస్తారు. ఉదయం వంధిమాగదులు వచ్చి కీర్తన చేసిన తర్వాత కానీ ఆయన మరణించారన్న వార్త బయటికి రాలేదు. ఇది జరిగినటువంటి విషయం. వెంటనే ఈ వార్తను తెలియచేయడం కోసం దూతలని కేకయ రాజ్యం పంపి భరతుడిని రప్పించాలని వశిష్ఠ మహర్షి నిర్ణయిస్తారు. హరి ఓం.